యేసుక్రీస్తు జననం. ఈ లోకానికి రక్షకుడు పుట్టిన ఆ పవిత్ర రాత్రి గురించి మీకు తెలుసా? బైబిల్లో చెప్పబడిన అద్భుతమైన కథ ఇది. యేసుక్రీస్తు జననం. ఇశ్రాయేలు దేశంలో నజరేతు అనే పట్టణంలో మరియ అనే పవిత్ర యువతి ఉండేది. ఆమె దేవునికి భయపడే, వినయంగా జీవించే స్త్రీ. ఒక రోజు దేవదూత గబ్రియేలు ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: భయపడకుము మరియా, దేవుని కృప నీపై ఉంది. నీవు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కనుదువు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఈ మాటలు విన్న మరియ ఆశ్చర్యపోయింది. కాని ఆమె దేవుని చిత్తానికి లోబడి చెప్పింది: ప్రభువుని దాసిని నేనే, నీ వాక్యము చొప్పున నాకు జరుగుగాక. మరియకు నిశ్చితార్థమైన యోసేపు మొదట అయోమయంలో పడ్డాడు. కాని కలలో దేవదూత అతనికి దర్శనమిచ్చి: భయపడకుము యోసేపు, ఈ శిశువు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోతున్నాడు అని తెలిపాడు. ఆ రోజుల్లో ఆగస్టస్ సీజర్ జనగణన ఆజ్ఞ జారీ చేశాడు. అందువల్ల యోసేపు, మరియ బెత్లెహేము వెళ్లారు. అక్కడ వారికి ఉండేందుకు చోటు దొరకలేదు. చివరికి ఒక పశువుల కొట్టంలో, ఆ చీకటి రాత్రిలో, ఈ లోకానికి వెలుగైన యేసు క్రీస్తు జన్మించాడు. మరియ ఆయనను గుడ్డలతో చుట్టి తొట్టెలో ఉంచింది. ఆ సమయానికి పొలాల్లో గొర్రెల కాపరులు ఉండగా, దేవదూతలు వారికి ప్రత్యక్షమై ఇలా అన్నారు: భయపడకుడి, ఈ దినమున మీకు మహానందకరమైన వార్త ప్రకటించుచున్నాను. రక్షకుడు పుట్టెను. గొర్రెల కాపరులు వెంటనే బెత్లెహేముకు వచ్చి, పిల్లవాడైన యేసును చూసి ఆనందంతో దేవుని స్తుతించారు. దూరదేశాల నుండి జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించి వచ్చి, బంగారం, గంధం, ముర్రు కానుకలుగా అర్పించారు. ఇలా వినయం, ప్రేమ, రక్షణకు చిహ్నంగా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ముగింపు మాట: యేసు జననం మనకు ప్రేమను, క్షమను, శాంతిని నేర్పుతుంది. ఈ సందేశం మన హృదయాలలో ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుందాం. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైస్ ది లార్డ్ అందరికీ.